ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనము. ప్రభువైన యేసు నతానియేలు గురించి పలికిన ఈ మాటలు ఎంత అద్భుతమైనవి. నతానియేలు గురించి పలకబడిన ఈ మాటలు మనలను గురించి కూడా పలకబడాలని మనం ఆశిస్తున్నామా? అయితే తను గురించి ప్రభు పలికిన మాటలు నతానియేలును ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే తను నతానియేలును అతడు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే చూచినట్లుగా ప్రభువైన యేసు అతనితో పలికినప్పుడు అతనిలోని ఆ ఆశ్చర్యం తొలగిపోయింది. అంజూరపు చెట్టు ప్రార్థన స్థలానికి సాదృశ్యంగా ఎంచబడింది. కావున తను ప్రార్థించే వ్యక్తి ప్రభువైన యేసేనని నతానియేలు గ్రహించాడు. ఇతని యందు ఏ కపటము లేదు అని నతానియేలును గురించి ప్రభు పలికినప్పుడు నతానియేలు దేవునికి తన పాపాన్ని ఒప్పుకొని ఆయనకు తన హృదయాన్ని తెరిచినట్లుగా అర్థమిస్తుంది కదూ. తన ప్రియకుమారుని యొక్క వ్యక్తిత్వము ద్వారా తన మహిమను దేవుడు నతానియేలుకు బయలుపరిచాడు. అందుకే నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ప్రభువైన యేసుక్రీస్తుకు ఉత్తరమిచ్చాడు. నతానియేలు క్రీస్తును మొట్టమొదటిగా దేవుని కుమారునిగా గుర్తించడం పట్ల మన దృష్టిని కేంద్రీకరిద్దాం. ఆయన దేవుడు కుమారుడన్నది నిజము కనుక ఆ తరువాత ఆయన ఇశ్రాయేలు రాజు కూడా దేవుని కుమారునిగా ఆయన మన ఆరాధనకు పాత్రుడు. ఇశ్రాయేలు రాజుగా ఆయన ఆ దేశంపై తన సంపూర్ణ అధికారానికి యోగ్యుడు. ఆయన ఇశ్రాయేలు రాజు కన్నా ఇంకను అధికమైన వాడు. ఆయన రాజులకు రారాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు కనుక సృష్టి అంతటి పైన సంపూర్ణ అధికారము కలిగి ఉన్నవాడు. ఈ విషయాన్ని ధ్యానిస్తున్న మన హృదయాలను ఆయనకు స్తుతి ఆరాధన చెల్లించి ఆనందించేందుకు మన హృదయాలు ప్రోత్సహించబడటం లేదా? ఆయనను నిత్యుడగు జీవము గల దేవునిగా మహిమపరిచి మన హృదయాలు గాఢంగా ఆయనను హత్తుకొని సర్వశక్తుడైన ప్రభువైన ఆయనకు ప్రేమ హృదయాలతో విధేయత చూపేందుకు మనం లోతుగా ప్రోత్సహింపబడుదుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.